యూరోపియన్ యూనియన్ ఎప్పుడైతే భారత్‌తో స్నేహం చేస్తుందో, భారత్‌తో ఒప్పందం కుదుర్చుకుందో, ఇక దాంట్లో చెక్ పెట్టడానికి రకరకాల మార్గాలు ఎతుకుతాడు ట్రంప్, అమెరికా. ఇప్పుడు అందులో ఒకటి ఆల్రెడీ నేనే అంతకుముందు ప్రస్తావించా. యూరోపియన్ యూనియన్‌లో ఉర్సులా వన్ డర్ లెయెన్ ఎవరైతే ఇప్పుడు భారతదేశానికొచ్చిందో ఆవిడ మీద అంతకుముందే అవినీతి ఆరోపణలని విచారణ గూడా వేశారు. ఆ కమిటీ అకస్మాత్తుగా ఇప్పుడు నివేదిక ఇచ్చింది. కరోనా టైంలో వ్యాక్సిన్‌లకి సంబంధించి డబ్బులు తిన్నది అన్నటువంటిది. అది కూడా రూ. 1 కాదు, రూ. 2 కాదు, $7 బిలియన్ లంచంగా తీసుకుంది. బడా బడా ఫార్మా కంపెనీల నుంచి 10 డోసులు ఒక్కొక్కళ్ళకి ఈయూలో ఇస్తున్నట్టుగా తీసుకున్నది అన్నటువంటి కాన్సెప్ట్‌తో ఆవిడ హస్బెండ్ బిగ్ ఫార్మాతో టై అప్ అయ్యారు. ఆయనకే బిగ్ ఫార్మా ఉంది. వాళ్ళతో ఈ కాంటాక్ట్స్ తీసుకున్నారు అన్నటువంటి పేరుతో ఇప్పుడు అందులో యూకే బ్రిటన్‌తో వ్యాక్సిన్ కాంట్రాక్ట్ కూడా ఈమె వల్లనే జరిగింది. కాబట్టి ఆవిడ పెద్ద అవినీతి పరురాలు, తక్షణం రిజైన్ చేయాలి అంటూ ఇప్పుడు పిలుపునిస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో ఆవిడని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభమైంది.